మాతృదేవోభవ. దినదినమాందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు పడుచున్ దినకర తాటంకినియో నినుగొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా, నినుగొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడుగా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 948వ భాగానికి స్వాగతం పలుకుతాం. సంచులు పెట్టెల నిండ శాస్త్రములు విజ్ఞానములున్ మోన్గుచున్ వంచింపంబడి శుష్క హస్తములతో వాగ్దాన వర్షముతో పంచాంగంబున వర్షపాతమని చెప్పన్ మేల దున్నింతురా పంచాంగంబును పిండుకొంచు దినములు వ్యర్థంబుగా పుత్తురా. పంచాంగంలో కురుస్తుంది వానాన పంచాంగం పిండినట్టే మనం పుస్తకాలు పిండుతున్నామండి. అది పారాయణ చేస్తే వానలు కురుస్తాయి, ఇది పారాయణ చేస్తే పంటలు పడుతాయి. శాస్త్రీయంగా దాన్ని నిరూపణ చెయ్యరెవరు. పడతాయి, ఖచ్చితంగా వానలు పడతాయండి. విరాట పర్వం చదివితే వానలు పడతాయండి, నేను నిరూపణ చేస్తా. ఎలా పడతాయి? అందులో లక్షణాలు చెప్పాడు. ఎలా మనుషులు ప్రవర్తిస్తే వానలు పడతాయో చెప్పాడు. విరాట పర్వం మొత్తం మీద అటు వ్యాస భారతంలో కానీ ఇటు తెలుగు తిక్కన గారి భారతంలో కానీ ఎక్కడ విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి అన్న మాట పద్య రూపంలో కానీ గద్య రూపంలో కానీ లేదు. మనం పుట్టించుకున్నాం ఆ మాట. అదో సంప్రదాయంలో ఓ నమ్మకం కింద వచ్చింది. నమ్మకమే. దాన్ని విశేషమైన మహిమ కింద ప్రచారం చేస్తే ప్రజలు మూర్ఖులు అవుతారు. విరాట పర్వాలు చదివిస్తారు, ప్రవర్తన మార్చుకోరు. మనుషులు కొన్ని లక్షణాలు కలిగి ఉంటే, ప్రకృతిని ప్రేమిస్తే, పర్యావరణాన్ని కాపాడితే, నీటి పొదుపును పాటిస్తే, పంటల వాడకంలో జీవితంలో అన్ని విధాలా నియమనిష్టలు ఉంటే ఖచ్చితంగా వర్షాలు కురిస్తే, కురిసిన వర్షాలు బాగుంటాయి. ఆ లక్షణాలే విరాట పర్వంలో చెప్పాడు భీష్ముడు స్పష్టంగా దుర్యోధనుడికి. బ్రాహ్మణ భక్తియు పరహిత రక్తియు బ్రాహ్మణ భక్తియు పరహిత భక్తియు నిర్మలమతియును నీతిరతియు సత్యభాషణమును సాధు పోషణమును చిర వితరణమును సేవ్యగుణము సన్మార్గరక్షయు ఉన్మత్త శిక్షయు అంచితోదయము కృపాతిశయము బంధు సంప్రీతియు భవ్య విభూతియు శాస్త్రోపగమము అస్ఖలితదమము సజ్జనస్తవనీయ సౌజన్యములను ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్యదోకలుడు ధర్మసూనుడు ఉన్న దేశంబున మానవులకు. ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఈ లక్షణాలు ఉన్న మానవులు ఉంటారా? ఎందుకంటే ఆ సుగంధం అతని నుంచి వ్యాపిస్తుంది, అతనిలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి. అంతేకాని ధర్మరాజు విగ్రహం పెడితే అందరికీ లక్షణాలు రావండి. ఆ లక్షణాలు మనం నేర్చుకోవాలి. నిజంగా పరహిత రక్తి ఎంత గొప్ప మాట. ఇతరుల మేలు యందు ఆసక్తి. ఇతరుల మేలు యందు ఆసక్తి ఉన్నవాడు ఎవడైనా మేము కట్టేసుకుంటాం ఆనకట్ట మీ రాష్ట్రం ఏమైపోయినా మాకు అనవసరం అంటాడా? ఇతరుల మేలు యందు ఆసక్తి ఎవడన్నా ఉన్నాడా? తన చేలోకి నీరు వచ్చిన తర్వాత పక్క చేలోకి వదలకుండా ఉంటాడా అయిపోయాక? ఇతరుల మేలు యందు ఆసక్తి ఎవడన్నా ఉన్నా ఊరి పక్క ప్రవహించే కాలువ చెడిపోతూ ఉంటే దాని గట్లెంకలు వేసుకుని బాగు చేసుకుని నీరు ప్రవహింపజేసుకోకుండా ఉంటాడా? అది పరహిత రక్తి. ఏదో దాన ధర్మాలు చేయడం కాదు, మనం ఏం చేసినా అందరి మేలు చూసి చేయడం. అప్పుడు నీళ్ళు ఎందుకు పడవండి? పడిన నీళ్ళు ఎందుకు ఇంకవండి? సన్మార్గ రక్ష ఉన్మత్త శిక్ష. ఎక్కడెక్కడ పర్యావరణాన్ని పాడు చేసే విధంగా కట్టడాలు నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ఖచ్చితంగా దుర్మార్గులకు శిక్ష పడాలి, ఆక్రమణదారులకు శిక్ష పడాలి. పడనివ్వరు. దారి ఆక్రమించి మొత్తం గేటెడ్ కమ్యూనిటీలు గోడలు కట్టేస్తారు. ఎవరన్నా పాపం ఫిర్యాదు ఇచ్చి చూడండి అంటే మున్సిపల్ అధికారులు వచ్చి అక్కడ గోడ కూలిస్తే ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చేస్తారు, అడ్డుకుంటారు. ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి లంకే. ఎలా నడుస్తుంది మరి? ప్రజలు బాగుండాలి, పాలకులు బాగుండాలి. ఆ లక్షణాలన్నీ చెప్పి ఇలా 18 లక్షణాలు చెప్పి అక్కడికి శేషపద్యం అయిపోయింది కాబట్టి 18 అయిపోయాడు. లేకపోతే ఇంకో 20 చెప్పొచ్చు, దానికేముంది. ఇందులో ఇవి కలిగి ఉండే ప్రయత్నం చేయండి నాయన. ఇవి ఉన్న చోట, ధర్మరాజు ఉన్న చోట నేలంతా బాగున్నట్టే అందరూ బాగుంటారంటే అవి ఉండాలి. విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయని ఎందుకన్నారంటే అవి చదువుతామని, చదివితే మనం అవగాహన చేసుకుంటామని, చేసుకుంటే అన్వయం చేసుకుని పాటిస్తామని. ఆ లక్షణాలన్నీ వదిలేసి పద్యం చదివితే వాన కురుస్తుందంటే. ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో చోట, వానలు కురుస్తాయనే నమ్మకం జనంలో ఏర్పడడానికి కారణమైన పద్యం ఏమిటంటే ద్రౌపదీదేవి ఈ కంకుభట్టుని విరాటరాజు పాచికతో కొడతాడు. ఆ కొట్టినప్పుడు ద్రౌపదీదేవి అడ్డుకుని అతను నెత్తురు బొట్లు నేల రాలుతూ ఉంటే తన చీర కొంగుతో చింపి అక్కడ కట్టుకడుతుంది. ఆశ్చర్యపోతాడు ఈ విరాటరాజు. ఈవిడెవరో సైరేంద్ర వచ్చి ఆయన కట్టుకట్టడం ఏమిటి అని. అంటే మరి అప్పుడు నిజంగా వాళ్ళ అనుబంధం బయటపడే ప్రమాదం ఉంది. బయటపడే ప్రమాదం ఇంకా రోజు ముగిలా, ఒక రోజు 2 రోజులు ఉంది. ముగిసిన అంత తొందరపడరు వాళ్ళు. ధర్మరాజు చెప్పాలి వాళ్ళకి అన్నిటికీ.
అందుకని ఆవిడ అంటుంది వెంటనే, ఈయన సామాన్యుడు కాదండి. విమల వంశంబునను పుణ్య వృత్తమునను వరలు నీత నిరక్తంబు వసుమతీశ. విమల వంశంబునను పుణ్య వృత్తమునను వరలు నీత నిరక్తంబు వసుమతీశ. ధరణిపై నెన్ను బిందువులు దొరగెను అన్ని వర్షములు కల్గు ఇందనా వర్ష భయము. అన్ని వర్షములు కల్గు ఇందనా వర్ష భయము. ఇతనిది చాలా నిర్మలమైనటువంటి వంశ పరంపర. నీకు తెలియదు ఆ విషయాలు, త్వరలో తెలుస్తాయి. పుణ్య వృత్తం, అన్నిటికి మించి ఇతని ప్రవర్తన చాలా గొప్పది. వృత్తం అంటే ప్రవర్తన, ఇతివృత్తం ప్రవర్తన, క్యారెక్టర్. వరలుని ఇతని రక్తంబు వసుమతీసి. ఇతని రక్తంలో సత్యము ధర్మమే ఉన్నాయ్యా. తెల్ల కణాలు ఎర్ర కణాలు లేవయ్యా. సత్యం ధర్మమే ఉన్నాయి. ఇటువంటి మహానుభావుడు యొక్క నెత్తురు ఎన్ని బిందువులు నేల మీద రాలుతుందో అన్నేళ్ళు ఇక్కడ వర్షం పడదు. అందుకని నేను అడ్డుకున్నాను. మీ రాజ్యం బాగుండాలి, ఎందుకంటే మహారాజా మీ ఆశ్రయంలో మేము ఉన్నాం. మాకెవరు ఆశ్రయం ఇచ్చారో వారు బాగుండాలని కోరుకుంటాం సహజంగా. ఇతని రక్తం నేల మీద పడితే ప్రమాదం. అంటే ధర్మరాజులాగా మనం కూడా సత్యనిష్ట ధర్మనిష్ట కలిగి ఉండే ప్రయత్నం చేద్దామా? తల్లి నాకు చెప్పండి, ఎవరైనా ఈ పద్యం ఒక 100 సార్లు చూసి రాసి ఒక 100 సార్లు చూడకుండా రాద్దామా? విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయి, జ్ఞాన వర్షం కురుస్తుంది. జ్ఞానం కోసం విరాట పర్వం చదవాలి, వానల కోసం కాదు. మేము ఎక్కడో చదివామండి కురిసింది, ఇది చేసుకునే ప్రచారం. ఇది కురిసింది అంటే విరాట పర్వం చదివాక వాన కురిస్తే కురిసిందని చెప్పడం కాదు. విరాట పర్వం చదవడం వల్లే కురిసిందని నిరూపించాలి. అది శాస్త్రీయం. అంటే శాస్త్రీయం అక్కడవుతుంది. దీనివల్ల అది జరిగింది, కార్యకారణ సంబంధం ఉంటుంది ఒకటి, అది నిరూపించాలి. లేదా మామూలుగా కురిస్తే కాకతాళీయం, దానికి ఏముంది, కురవని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. రెసిడెన్షియల్ కాలేజీలు వాళ్ళు ర్యాంకులు వేసుకుంటారు, బాగా ర్యాంకులు వచ్చిన వాళ్ళు వేస్తారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళే వెయ్యరు, పారిపోయిన వాళ్ళే వెయ్యరు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే వెయ్యరు. అవి వేస్తే ఎవడో చేరడం. అందుకే ఏదైనా మాయో మహిమ జరిగినవి చెబుతాం మనం, జరగనివి చాలా ఉన్నాయి, అవి చెప్పం. అందరికీ ఉందే తెలివి. ఇలా ప్రజల్ని గుడ్డివాళ్ళని చేయకూడదండి సాహిత్యం పేరు మీద. విరాట పర్వం అపూర్వమైన జ్ఞాన సంపద. నేను ఉండరాజవరంలో వారం రోజులు చెబితే లక్షల మంది డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు, గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నారు. ఇంకా ఎన్నో చోట్ల చెబుతున్నాం. వానలకు నేనైతే మొట్టమొదటి చెబుతా, బాబు వానల కోసం వచ్చేవాడు రాకండి, జ్ఞానం కోసం వచ్చేవాడు రండి. నాకేం మొహమాటం లేదు. 3వ రోజు 6వ రోజు వానలు కురవడాన్ని బట్టి నా గొప్పతనము, వ్యాసుడు గొప్పతనము, తిక్కన గొప్పతనము నిరూపణ కావలసిన కర్మ లేదు ఇక్కడ. అది జ్ఞానానికి సంబంధించిన విషయం, అది ప్రజల అవగాహనకి సంబంధించిన విషయం. అది అపూర్వమైన శాస్త్రాలని ఆవదంబుడ్లు చేయకూడదండి. ఇదే పంచాంగాన్ని పిండుకోవడం అంటే. ఇంకో విశేషం, అసలు వానలు కురవాలి, కురిసిన నీరు నిలబడాలంటే చేలకి గట్లు ఉండద్దండి. గట్టు మీద వాన కురిస్తే ఆ గట్టులో నీరు ఇంకదండి. ఈ చేనుకి ఆ చేనుకి నీరు వెళ్ళదండి. అసలు గట్టు విశాలంగా ఉండద్దండి, కాస్త మనుషులు నడిచేలాగా. వెనక గట్లు ఎలా ఉండేవి, ఇటుపక్క అటుపక్క కందుల మొక్కలు వేసేవారు. పంటకి మధ్యలో కందు మొక్కలు వేసేవారు. ఆ మొక్కల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం బడికి వెళ్ళేటప్పుడు. మేము చిన్నపిల్లలం ఊరికే ఉంటామా, కందికేలకు వచ్చేవాళ్ళం. ఎవడాడని నడిచేవాడు పూర్వం నుంచి. ఆ తిట్లు భరించి నవ్వుకునేవాళ్ళం. అది కూడా రాశాను నేను అనుభవం కింద. గట్లు గతించిపోయినవి, గట్లే లేవయ్యా, గట్లు గతించిపోయినవి కందుల మొక్కల మధ్య సాగుచున్ తిట్లు భరించి నవ్వుకొను తీయని రోజులు రాలిపోయే. గట్లు గతించిపోయినవి కందుల మొక్కల మధ్య సాగుచున్ తిట్లు భరించి నవ్వుకొను తీయని రోజులు రాలిపోయే. ఏ చెట్లును కానరాని శశ చిహ్నుని సీమలు మీ పొలాలు, ఏ చెట్లును కానరాని శశ చిహ్నుని సీమలు మీ పొలాలు. ఇంకెట్లు జలము నిల్వబడి ఇంకును జంకును కాటకమ్ములు, ఇంకెట్లు జలము నిల్వబడి ఇంకును జంకును కాటకమ్ములు. ఆ గట్లన్నీ తీసేసాం మొత్తం. కనీసం చేనికి మధ్యలో నడవడానికి కూడా లేదండి, అంత సన్నగా ఉన్నాయి. పూర్వం అలా కాదు, గట్టు వెడల్పుగా ఉండి కంది మొక్కలు అటు ఇటు వేసేవారు. మధ్యలోంచి వెళ్ళేవాళ్ళం, మేము బడికి వెళ్ళేవాళ్ళం, మధ్యలోంచి వెళ్ళేవాళ్ళం. ఈ రైతులు కాపలా కాయలేక ఇబ్బంది పడేవారు మా బుద్ధి కారణంగా. కందుల మొక్కల మధ్య సాగుచుని తిట్లు భరించి నవ్వుకొను తీయని రోజులు రాలిపోయి. వాళ్ళు ఏదో తిట్టేవారు, మేము దాన్ని తేలిగ్గా తీసుకునేవాళ్ళం. మేము తిన్న కందికాయలను కూడా వాళ్ళు తేలిగ్గా తీసుకునేవారు. ఏదో పిల్లలు తింటారులేండే అనుకునేవాళ్ళు. పాపం అలాగే ఉండేవారు ఆ రైతులు. కానీ అక్కడ నిలబడేవారు. ఏంటంటే కొంచెం అదిస్తే తక్కువ తింటాడు, లేదా మొత్తం కోసేస్తాడు.
అంతేగాని వాళ్ళు మీరు ఈ కందికాయలకు వస్తారు కాబట్టి ఇంక బళ్ళోకి ఇలా వెళ్ళడానికి వీల్లేదని ఎప్పుడూ అనలేదండి. పిల్లలు చదువుకోవడం ముఖ్యంగా భావించేవారండి. ఆ రైతులు మా కులం కాదమ్మా, మా ప్రాంతం కాదు, మా వాళ్ళు కాదు, మరి ఎంత బిడ్డల్లా చూసుకున్నారు మమ్మల్ని, బడికి వెళ్ళే వాళ్ళని. ఆ పిల్లలు చదువుకుంటే దేశానికి ఉపయోగపడతారని భావించారండి మన దేశంలో రైతులు. నేను వాళ్ళ బిడ్డను కాదు నేను. ఈ సామరస్యం ఏమైపోయిందండి దేశంలో. స్వార్థం 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 ఎక్కడ చూసినా. నాకు కించిత్తు నష్టం జరుగుతుంది అంటే నీ ప్రాణం తీయడానికి కూడా నేను సిద్ధమే అనే తీరుగా తయారైంది సమాజం. తిట్లు భరించి నవ్వుకొను తీయని రోజులు రాలిపోయి, ఏ చెట్లును కానరాని శశచిహ్నుని సీమలు మీ పొలాలు. శశచిహ్నుడు అంటే చంద్రుడు. చంద్రమండలాల్లో ఉన్నాయి పొలాలు, ఎక్కడ చెట్టు పుట్ట లేకుండా. చంద్రమండలం ఏదో గుండ్రంగా ఇలా ఉన్నట్టుగా ఆ వెళ్ళొచ్చిన వాళ్ళు చూపించారు ఫోటోలు. అలాగే ఉంది చేను కూడా. ఎక్కడ చెట్టు లేదు, పుట్టలేదు, సర్వేరాళ్ళు కూడా పీకేస్తున్నారు. అసలు పూర్వం చెట్లే ఉండేవి. దస్తావేజులో రాసేవారు, ఉత్తరం వైపునే మామిడి చెట్టు, దక్షిణం వైపునే మర్రి చెట్టు, తూర్పు వైపునే అంత చెట్టు అంత మనిషి, వీడే యజమాని ఉంటాడు అక్కడ. ఇలా ఏదో రాసేవారు. అవి సరిహద్దులు, అవి తిరుగులేని సరిహద్దులు. చెరువు ఉంటుంది ఉత్తరం వైపుని. మనం చెప్పుకున్నాం ఇదివరకు, చెరువు ఉత్తరం భూమి అంటే చెరువుకు దక్షిణం భూమి. ఎంత లౌక్యంగా వ్యవహరించాడో పండితుడు చెరువు ఉత్తరం అనే మాటతోటి. దాని సమాసం మార్చేసి ఇన్ని ఉన్నాయి భాషలో, ఇన్ని ప్రయోజనాలు, ఇన్ని మతలబులు ఉన్నాయి, ఇన్ని లోకలబులు ఉన్నాయి. ఈ భాష లేదు ఇవాళ. ఆ వస్తువులు, ఆ చెట్లు లేవు అక్కడ. ఇంకెట్లు జలము నిలవబడి ఇంకును జంకును కాంటకమ్ములను. కరువులు ఎందుకు రాకుండా ఉంటాయి? నీళ్ళు ఎందుకు ఇంకుతాయి? నీళ్లు కొరవడం కోసం, ఇంకడం కోసం ఇన్ని చర్యలు, సహజంగా తీసుకోవలసిన చర్యలు ఏవి తీసుకోవడం మానేసి, శాస్త్రాల్లో చెప్పినా సరే గ్రహించుకోవడం మానేసి, మనుషులు ధర్మ ప్రవర్తనతో ఉండడం మానేసి మనం చేస్తున్న పని ఏమిటంటే, ఇవాళ ఇంకుడు గుంటలంట ఇవి ఏవియో కొత్తగా తవ్వినారు, ఇంకుడు గుంటలంట ఇవి ఏవియో కొత్తగా తవ్వినారు, మీ సంకటమెల్ల చూచిన నిజంబుగ జాలి జనించుగాని కవి, మీ సంకటమెల్ల చూచిన నిజంబుగ జాలి జనించుగాని, నిశ్శంకగా స్వాదునీరముల సాగర సీమల పాలు చేసి, నిశ్శంకగా స్వాదునీరముల సాగర సీమల పాలు చేసి, ఈ కంకర గుంట తవ్వుకని కారు మొయిళ్లను చూచుటొప్పునే, నిశ్శంకగా స్వాదు నీరముల సాగర సీమల పాలు చేసి, ఈ కంకర గుంట తవ్వుకని కారు మొయిళ్లను చూచుటొప్పునే. ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని గుడిమెట్ల మీద కూర్చున్నట్ట చెప్పించుకుని, నాకు పూర్వం ఆస్తంతో వచ్చేలాగా దానం చేయండి. ఎవడిస్తాడు? ఆస్తంత ఇస్తాడు దానం, అన్నానికి ఇస్తాడు. మన బతుకులు అలాగే ఉన్నాయి. ప్రతి ఇంటికి ముందు ఇంకుడు గుంట తవ్వండి, ఇంకుడు గుంట తవ్వితే గారు నాయకులు రావడం, ఒక అడ్డపారేయడం, ఓ ఫోటో, ఇంకుడు గుంట తవ్వుతున్నటువంటి ఫలానా ఆయన. ఇంకడానికి ఒక గుంట కావాలి. ఇల్లు కట్టేటప్పుడే చుట్టూ ఖాళీ వదిలిపెట్టలేమా? కాలికి మట్టి అంటకూడదు, వేలికి మట్టి అంటకూడదు. బుర్రకెప్పుడో పట్టేసింది మట్టి బాగా, కాలికి వేలికి ఆగుతుంది. ఏ మట్టి అంటితే మట్టి అంత పవిత్రం, మట్టి అంతే భూదేవి కదండి. మట్టి అంటకుండానే మనం పెరిగామా? మట్టిలో పుట్టాం, మట్టిలో పెరుగుతున్నాం, మట్టిలో కలిసిపోతాం. కాలికి మట్టి అంటితే నష్టం ఏమిటి? ఓ ఇంటి చుట్టూ చప్టా 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 మొత్తం, ఎక్కడ నీరింకే అవకాశం లేదు. రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు ఉండాల్సింది, మామూలు తారు రోడ్డు కూడా కాదు, సిమెంట్ రోడ్డు వేసేయాలి. ఎక్కడ చుక్క నీరింకే అవకాశం లేదు. పక్కన గోతులు పెడితే మొత్తం బురద, దోమలు. ఇంకుడు గుంటలంట ఇవి ఏవియో కొత్తగా తవ్వినారు, మీ సంకటం వల్ల చూసిన నిజంబుగా జాలి జనించుగానే నవ్వు వస్తుంది, జాలిస్తుందయ్యా మీ సంకటం చూస్తే. నిశ్శంకగా స్వాధీనీరముల సాగర సీమకు సాగనంపి, ఏమీ ఆలోచించకుండా, అడ్డు ఆపు లేకుండా, ఉప్పొంగే నదుల జలాలు ఉప్పు సముద్రం పాలు సుడుగుండాల సినిమాలో చెప్పినట్టుగా మొత్తం సముద్రంలోకి పోగొడుతున్నారా? మొత్తం నీళ్ళన్నింటినీ వదిలేస్తున్నారా అడ్డు ఆపు లేకుండా? ఇప్పుడు ఈ కంకర గుంట తవ్వుకొని కారు మొయ్యిళ్లను చూచుటొప్పునే. ఈ కంకర గుంట తవ్వుకుని వాన కురిస్తే బాగుండు, వాన కురిస్తే బాగుండు అంటే ఎక్కడి నుంచి కురుస్తుంది? కురిస్తే మాత్రం ఎంత ఇంకుతుంది? ఈ గుంట మనం తవ్వాక ఆ గుంట వాన నీళ్లతో నిండక ముందే ప్లాస్టిక్ చెత్తతో నిండుతోంది. రకరకాల వాళ్ళు పట్టుకొచ్చి అగ్గిపెట్లు అన్నీ పారేస్తున్నారు. అందులో పాడైపోయిన సెల్ ఫోన్లు దాంతో నిండింది. ఇప్పుడు ఇంకా నిండకుండా పోయింది. అంటే చేయవలసినటువంటి, అసలు తీసుకోవలసిన జాగ్రత్త ప్రారంభంలో తీసుకోవలసింది లేకుండా, ఇల్లు కట్టుకునేటప్పుడు అంతా స్వార్థంతోనే వ్యవహరించి, తర్వాత ఎప్పుడో వానలు కురవకపోయేసరికి, నీళ్లు లేకపోయేసరికి అప్పటికప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఎప్పుడైనా ప్రయోజనం కలుగుతుందా? దీర్ఘదర్శి, ప్రత్యుత్పన్నమతి ఇలాంటి 3 చేపల కథలు చదువుకున్నాం. అందులో అదేమీ అర్థం కాలేదా మనకి? ఇదే నా మనుషులు వ్యవహరించాల్సిన విధానం.
అని సముద్రం ప్రశ్నిస్తోంది. అలాగే నీటిని జాగ్రత్త చేసుకుండాయా, ముందు సముద్రం పాలు కాకుండా చూడండి, అప్పుడు మిగిలినవన్నీ వస్తాయి. ఉన్న నీటిని కాపాడుకుందుకు ఇన్ని తిప్పలవుతుంటే లేని ప్రాంతాలకి నీటిని పంపడానికి ఆనకట్టలు కడుతున్నాం. నెహ్రూ గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆధునిక దేవాలయంగా అభివర్ణించాడు మహానుభావుడు. దీన్ని దేవాలయంగా భావించమన్నాడు ఆయన. నెహ్రూకి దైవభక్తి ఉంది, దైవం మీద విశ్వాసం ఉంది. ఆయన భౌతికతను జోడించి మాట్లాడేవాడు కాబట్టి ఆయన మీద నిందలేశారు. మనకు అది నచ్చదు. మనకు దైవభక్తి అంటే మూఢభక్తి. వాడు ఎప్పుడు హేతు పద్ధతిగా మాట్లాడకూడదు, హేతువు లేకుండానే మూర్ఖుల్లా మాట్లాడాలి. మనకు అలాంటి వాళ్ళు నచ్చరు. కానీ ఆయన బాగానే మాట్లాడేవాడు. ఆయన దైవభక్తి ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది. ఆయన నాస్తికుడు కాదు. ఆనకట్టను దేవాలయంగా భావించమన్నాడు. దేవాలయాన్ని ఎలా భావించాలో తెలిస్తే ఆనకట్టను ఎలా భావించాలో కూడా తెలుస్తుంది. దేవాలయం దేహంలో ఉండేటువంటి, దేహాలయంలో ఉన్న శివుణ్ణి పట్టుకోవడానికి ఒక పరీక్షా కేంద్రం, ఒక శిక్షణ కేంద్రం. అంతేగాని 1,00,000 సార్లు దేవాలయం చుట్టూ తిరిగినా దేవుడు కనబడ్డావు, సందేహమే లేదు. అందరూ నా మీద నిందలేసినా మంచిదే, సత్యం ఇది. కనపడ్డ దేవుడు అక్కడ. అది కేవలం ఒక కేంద్రం, ఒక శిక్షణ కేంద్రం అంతే. నీ దేహంలో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికి దేవాలయంలో ఒక శిక్షణ ఉంటుంది. ప్రదక్షిణాలు అంతే, నందీశ్వరుడు అంతే, ఆంజనేయ స్వామి నమస్కారం అంతే, దీపం అంతే, గంట అంతే, అన్నీ అంతే. ఇదివరకే 2-3 సందర్భాల్లో వివరించే ప్రయత్నం చేశాను. అలమతి విస్తరైన దేవాలయం అందుకు. మనం ఏమనుకుంటున్నాం, దేవుడు కూడా వెడితే చాలా అన్నీ అయిపోతాయి. ఇంక ఈ దేహం మొత్తం పాపిష్టి దేహం చేసేసింది దీన్ని. దేహాలయంలో ఉన్న దేవుణ్ణి పట్టుకోవడానికే దేవాలయం. అలాగే ఆనకట్టను దేవాలయంగా ఎందుకు భావించమనంటే, దేవుడి పట్ల ఎంత పవిత్రంగా, మీరు దేవాలయం పట్ల ఎంత పవిత్రంగా ఉంటారో ఆనకట్ట పట్ల కూడా అంత పవిత్రంగా ఉండాలి, అంత విశాలంగా ఉండాలి, అంత నిర్మలంగా ఉండాలి. ఒక దేవాలయ నిర్మాణం అనుకున్న ముహూర్తంలోగా అవ్వాలని ఎంత ప్రయత్నం చేస్తామో ఆనకట్ట నిర్మాణం కూడా అంత సమయంలోనే అయ్యేలాగా ప్రయత్నం చేయాలి. అందుకోసం ఆధునిక దేవాలయం అన్నాడు ఆయన. ఆనకట్టల ప్రణాళికలు, నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి మన దేశంలో చాలా చిత్రంగా. ఇప్పుడు కచ్చాబిచ్చి ప్రణాళికల్ కంగారుగా వేసి, కచ్చాబిచ్చి ప్రణాళికల్ పథకముల్ కంగారుగా వేసి, మీ ఇత్సన్ వచ్చిన ఎంత కాలమును విఘ్నేశార్చనన్ కాలమున్ బుత్సన్. ఈ కచ్చా చా కింద చావొత్తేందుకో చివరిలో చూద్దురు గాని చమత్కారం. దానికోసం ఈ ప్రాస. ఒక పాఠం చెప్పాలని, కచ్చాబిచ్చి ప్రణాళికల్ పథకముల్ కంగారుగా వేసి, మీ ఇత్సన్ వచ్చిన ఎంత కాలము అవి విఘ్నేశార్చనన్ కాలమున్ బుత్సన్. వేలకు వేల కోట్లునై అప్పుల్ ముంచవే మిమ్ములన్, వేలకు వేల కోట్లునై అప్పుల్ ముంచవే మిమ్ములన్. కచ్చిత్ సర్గను చూచి నేర్చుకొనుడి గంభీర సత్పాలన్, కచ్చిత్ సర్గను చూచి నేర్చుకొనుడి గంభీర సత్పాలనన్. ప్రణాళికలు వేస్తారండి, కచ్చాపిచ్చు ప్రణాళిక. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి గారో ఎవరో చెబుతారు, 2 రెడీ, తయారైపోవాలండి. ఆన్లైన్లో వేసేయండి. ఏంటి, ఏమైనా డిజైనా? ఎంత తేలిక అది! ఎన్ని ఆలోచించాలి. డబ్బు ఎక్కడ ముందు అసలు? ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తారు. చివరికి వచ్చేసరికి ఏముండదు, డబ్బులు లేవు అక్కడ. ఇవన్నీ, ఈ పథకాలన్నీ కంగారుగా వేస్తారు. కంగాళి. ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ప్రతిపక్షాలు గొడవ ఎంతసేపు, ప్రజలు గొడవ అక్కల. ప్రజలను మాయ చేయొచ్చు. వీళ్ళు అంతకంటే బుద్ధి లేకుండా ప్రతిదానికి విమర్శిస్తారు, మంచికి కూడా. ఎందుకంటే వాళ్ళకి మంచి పేరు రావడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇలా మనుషులు ఉన్నాక ప్రపంచం ఎలా బాగుంటుంది? మీ ఇత్సన్ వచ్చిన ఎంతకాలం అవి విఘ్నేశార్చనన్ కాలమును బొత్సను. ఒక శంకుస్థాపన ముందు అయిపోతుందంటే ఓ 10 మంది పేర్లు ఆ పేరు గురించి కొట్టుకుంటారు. నా పేరు ముందంటే నా పేరు ముందని ఆ శంకుస్థాపన రాయం మిగులుతున్నారు. ఇంకేం లేదు. ఇంకా విఘ్నేశ్వర పూజ సరిపోయింది ఓ 10 ఏళ్ళు. అప్పుడు వేలకు వేల కోట్లునై అప్పులు ముంచవే మిమ్ములను. ఆనకట్ట ప్రారంభం చేసినప్పుడు ఏదో 2,500 కోట్లు ఉంటే అది పూర్తయ్యేసరికి 25,000 కోట్లు అవుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? దాన్ని 5 ఏళ్లలో నిర్మాణం చేయాలంటే దానికి తగిన ప్రణాళిక వేసుకోవాలి, నిర్మాణం అవ్వాలి. విదేశాల్లో చాలా చోట్ల రోజు తేడా వస్తే ఊరుకోరని ఉరి తీసినంత పని చేస్తారు. మన దగ్గర ఏవేవో కారణాలు చెబుతాడు, మొత్తం ఆపేస్తాడు. అందుకే ఇక్కడ ఒక గంభీరమైన విషయం చెబుతాడు. రామాయణంలో కచ్చిత్ సర్గ అని ఒకటి ఉంటుంది. అయోధ్యకాండలో 100వ సర్గ, సరిగ్గా 100వ సర్గ. దాన్ని కచ్చిత్ సర్గ అంటారు పండితులు, మామూలుగా వాడుకలు.
ఎందుకంటే కచ్చిత్ 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 అనేమాట ప్రతి శ్లోకంలోనూ వస్తుంది. అవునా 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 అంటూ అనమాట. దాని అర్థం అది గమ్మత్తుగా ఉంటుంది. అది భరతుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు రాముడు నీ పరిపాలన ఎలా ఉంది అని అడుగుతూ పరోక్షంగా చేసినటువంటి పాలనా నిర్మాణ రహస్య బోధ, పాలనా రహస్య బోధ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ చదివే వాళ్ళకి పెట్టవలసిన పాఠం అది. ఎంఏ పబ్యాడ్ అంటూ ఉంటారు, ఈ పబ్యాడ్ వాళ్ళకి పెట్టాల్సిన పాఠం అది. ఊరికే పబ్బాలు గడుపుకోవడం కాదు, ఇక్కడ పబ్యాడని మనకి పెట్టరు కాదు, హిందూ మతమే, అదో పాపం. అన్నిటికీ ఇంగ్లీష్లో ఉండాలి. మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తెలియాలంటే, ప్రణాళిక తెలియాలంటే రాజకీయ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటిక్స్లోను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఉండాల్సిన పాఠం ఖచ్చితంగా. పాఠం ఉన్నంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు, చిత్తశుద్ధి ఉండాలి. అది ఏంటంటే అన్నిటికీ ఉండాలి, కనీసం పాఠమైనా ఉండాలిగా. ఎందుకని ప్రణాళికలు ఎలా వేయాలో, ఆనకట్టలు ఎలా కట్టాలో చెప్పారండి రామాయణంలో. ఏం ఉపయోగించుకుంటున్నాం మనం? ఈ కాండ చదివితే ఈ పుణ్యం, ఈ కాండ చదివితే ఈ పుణ్యం అని చెప్పే వరకు ఆనకట్టల నిర్మాణం గురించి జరుగుతుంది, ఇది తెలుసుకోమని చెప్పద్దే. ఈ పుణ్యాలనే ఎంతసేపు ఏం చెప్పాడు అందులో? కచ్చిదర్థం వినిశ్చిత్య, కచ్చిత్వం మొదలవుతుందని చెప్పాను కదా, ఇంతే. కచ్చిదర్థం వినిశ్చిత్య భరత, దేశంలో ఆనకట్టలు ఎలా కడుతున్నావు, నీళ్ళు ఎలా అందిస్తున్నావు ప్రజలకి. కచ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం బహుమోదయం క్షిప్రమారభసే కర్మ నా దీర్ఘయసి రాఘవ. అర్థం వినిశ్చిత్య, ముందు డబ్బు ఉందో లేదో చూసుకుంటున్నావా, లేదా ప్రపంచ బ్యాంకు ఇస్తున్నా మొదలెట్టేస్తున్నావా, అటువంటి పనులు చేయకు అని చెప్పాడు. రాముడు కాలంలో రాముడు భరతుడికి చెప్పాడమ్మా, ఇప్పుడు ఉండదా? ఏమక్కర్లేదు, ముందు కాగితాల మీద అంకెలు చూపించేయండి, తర్వాత చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తాయి? లఘుమూలం మహోదయం, తక్కువ పెట్టుబడి పెట్టు, ఎక్కువ ప్రయోజనం కలిగేలా చూడు. ఇది లెక్క. ఏమవుతుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, పెట్టేసేది మొత్తం 1000 కోట్లు, ఏమీ రాదు అక్కడికి. అంతేకాదు క్షిప్రమారభసే కర్మ, వెంటనే పని మొదలుపెట్టు. నా దీర్ఘయేసి రాగా, ఊరికే సాగదీకు. ఎందుకంటే సాగదీశామంటే ఇనుము పెరిగిపోతుంది, ఇసుక పెరిగిపోతుంది, ఇటక పెరిగిపోతుంది, ఇంక ఈ బడ్జెట్కి ముగింపు ఉండదు. సెలవు.